ఇక్కడ ప్యాక్ చేస్తున్నవన్నీ సంక్రాంతి కోసం గిఫ్ట్స్. అదేంటి సంక్రాంతికి కూడా గిఫ్ట్స్ అని చెప్పి అనుకుంటున్నారు కదా. నార్మల్గా ఇండియాలో ఉంటే అందరిలాగా అందరితో పాటు అందరితో కలిసి అందరిలాగానే సెలబ్రేట్ చేసుకుంటుండే. బట్ కెనడాలో మాకు ఆ ఛాన్స్ లేదు. ఆబ్వియస్లీ ఆ రోజు వర్కింగ్ డే, నో హాలిడే. సో మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా ఒక హాలిడే రోజు సెలబ్రేట్ చేసుకుందాం సంక్రాంతి అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. సో దానికోసం ఈ గిఫ్ట్స్ అంటే మేము ఈవెంట్ లెక్క సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందరం కూడా టాస్క్స్ ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్గా షేర్ చేసుకొని అసైన్ చేసుకున్నాం. మా టాస్క్ వచ్చేసి ఇందులో ఈవెంట్ని మేనేజ్ చేయడం, లైక్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం, అందరిని ఇన్వాల్వ్ చేయడం, మెయిన్గా యాంకరింగ్ చేయడం అనమాట. సో యాక్టివిటీస్ అంటే అందరికీ గిఫ్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ గిఫ్ట్స్ అన్ని కూడా తీసుకొచ్చినాం. పిల్లల కోసం టాయ్స్ అండ్ ఇవన్నీ కూడా ప్యాక్ చేయడానికి గిఫ్ట్ ర్యాప్ అండ్ గ్లాసెస్ పెద్దోళ్ళ కోసము కప్స్ అట్లా డిఫరెంట్ అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. మంచి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసిన. ఎంతైనా యాక్టివిటీస్లో కాంపిటీషన్ ఉండాలంటే గిఫ్ట్స్ కంపల్సరీ, అందుకే ఇట్లా ప్లాన్ చేసినాం అనమాట.